వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా? సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారన్న స్పీకర్ వ్యాఖ్యలు దానికి బలం ఇస్తోందా? వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోనుందా? మరోవైపు జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు రెడీ అవుతున్నారా? వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం అయ్యే పనేనా? ఇదే అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఇష్యూ పెద్దదవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ అంశం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుకు వెళ్ళింది. అంటే కొందరు సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు. రెండోది, కొందరు సంతకాలు పెట్టి సభకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారన్న అంశం కూడా మా ముందుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు అందరి ముందు తెర ముందుకు వస్తున్న అంశం. దీనిపై మొదట మీ స్పందన ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న విద్యాసాగర్ గారికి టెంటివ్ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే అండి. అసలు ఎథిక్స్ కమిటీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ పాయింట్. అసలు ముందు ఎథిక్స్ కమిటీలో ఉన్న ఎథిక్స్ ఏంటో ముందు మాట్లాడమనండి, ఫస్ట్ పాయింట్. రెండోది, సభకు రాకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు కదా. మరి ముందు ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన అసెంబ్లీలో అంటే 2019-24 మధ్య 2.5 సంవత్సరాల పాటు వరుసగా అసెంబ్లీకి రాలా. మరి మేము కూడా అనంత వేటు వేయాలి కదా లెక్క ప్రకారం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? 2.5 సంవత్సరాలు రానప్పుడు ఆ సభ అప్పుడు 60 రోజులు దాటిపోయి జరిగింది కదా. సో ఇదేం లేదు సార్, టాపిక్ డైవర్షన్ అంశం. వాళ్ళు ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలు అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, లేదంటే యూరియా దొరక రైతులు ఇబ్బంది పడుతున్న అంశం కావచ్చు, ఉల్లి రైతుల అంశం, లేదంటే మీరు టమోటా రైతులు, ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా. ఏ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే అది పెద్ద సమస్య? 164 మంది ఉన్నారు కదా. 164 మంది ఉండి మీరు వస్తున్నారా చక్కగా అసెంబ్లీకి? ఈ రోజు ఉదయం చీఫ్ విప్పులు ఫోనులు చేసి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండిరా బాబు అని చెప్పి పత్తులాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సినిమా రిలీజ్ అయితే సినిమాలకు వెళ్తున్నారంట ఎమ్మెల్యేలు. మరి వీళ్ళు మాట్లాడేదండి ఎథిక్స్ కమిటీ గురించి, లేదంటే మేము అసెంబ్లీకి రావట్లేదని చెప్పి. అసలు అసెంబ్లీ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఏమన్నా చక్కగా జరుగుతుందా? అంటే మధ్యలో ఒక రోజు 2 రోజులు రాకపోవడం వేరు, 60 రోజులు అటెండెన్స్ లేకపోవడం వేరు. 60 రోజులు అటెండెన్స్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటన చేశారు. తీసుకోమనండి, చూద్దాం. తీసుకోమనండి, ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది అపోజిషన్ లీడర్ హోదాకి సంబంధించి. ఆల్రెడీ స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది, స్పీకర్ కి అండ్ అసెంబ్లీ సెక్రటరీకి. ముందు దానికి రిప్లై ఇవ్వమనండి హైకోర్టుకి. హైకోర్టులో మేము వేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది ఆల్రెడీ. దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు కూడా అందుకున్నారు కదా వాళ్ళు. దానికి మేము ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదో వాళ్ళని రిప్లై ఇవ్వమనండి, అప్పుడు మాట్లాడదాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రావటం లేదు, ఇదేదో పెద్ద, అసలు ఈ 15 నెలలుగా ఇదేదో పెద్ద అంశం. ఇది లేకపోతే ఏదో మేము పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. అయ్యా మీరు రైతులకు యూరియా ఎందుకు రావట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. మేము అసెంబ్లీ కదా, ఎక్కడైనా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం కదా. కానీ ఈ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? సైకోలు గీకోలు అని ఇష్టం. వెంకటరెడ్డి గారు, ఎక్కడైనా మాట్లాడటం వేరు, అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడం వేరు కదా. ఇప్పుడు అసెంబ్లీకి రాజకీయాలకు అతీతంగా అందరూ రావాలనే కదా అసెంబ్లీ పెట్టింది. ఇప్పుడు గతంలో వాళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదన్నది కాదు కదా. కాదు సతీష్ గారు, వాళ్ళ ఎమ్మెల్యేలే యూరియా దొరకట్లేదని చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్లు వేయట్లేదని అడిగారు. మరి ఎప్పుడు వేస్తున్నారు? ఎప్పుడు అందిస్తున్నారు? 2 నెలలుగా యూరియా కొడుతుంది, అసెంబ్లీ జరుగుతుంది ఒక 1 వీక్ నుంచి. ఏం చేశారంటే చెప్పండి. వెంకటరెడ్డి గారు, ప్రతిపక్ష హోదా నేత కావాలంటే అది రెండో విషయం. రైట్, వెంకటరెడ్డి గారు, ప్రతిపక్ష హోదా అనేది వేరే అంశం, అది కూడా మాట్లాడదాం. ఈ రోజు ఇష్యూ ఏంటంటే వెంకటరెడ్డి గారు, ఈ రోజు ఇష్యూ ఏంటంటే సభకు రాకుండా జీతం తీసుకోవడం నైతికత అనిపించుకుంటుందా? ఇది ప్రధానమైన నైతికత కాదండి. చూడండి, నేను సెక్షన్ కూడా చెప్పాను. సెక్షన్ 12B, సెక్షన్ 5, ఆర్టికల్ 105 చెప్దాం అంటున్నారు. ఆ సెక్షన్ ప్రకారమే చెప్దాం. విద్యాసాగర్ గారు, 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు రాకుండా జీతం ఎందుకు తీసుకున్నాడు? పాయింట్ నెంబర్ 1. మరి 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి కదా, భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. అరే మనం అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోకూడదు అన్నటువంటి కనీస
ఇది కూడా లేకుండా ఎట్లా జీతం తీసుకున్నాడు? అప్పుడు మీకు గుర్తు రాలేదా? నైతికత, వాకౌట్కి అసెంబ్లీకి రాకుండా పోవడానికి ఎంత తేడా ఉందో తెలుసుకోవాలి. సిగ్గుపడింది సతీష్ గారు అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి 3.5 years అసెంబ్లీకి వచ్చి 2.5 సంవత్సరాలు వచ్చారని వారు అంటున్నారు. మాట్లాడే వాళ్ళతో నేను డిబేట్ చేయాల్సిన దౌర్భాగ్యం ఉంటుంది. సతీష్ గారు 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి టోటల్ గా అసెంబ్లీ జరిగిన కాలంతో పోల్చుకుంటే టోటల్ 70% అటెండెన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తేడా పెడతాడా? వెంకటరెడ్డి గారు ఈ మధ్యన మీ పార్టీ ఎల్పీ సమావేశం కూడా జరిగింది. ఒకవేళ అనర్థ వేటు లాంటి వాతావరణం క్రియేట్ అయితే మనందరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోదామని మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగా అలాంటి వాతావరణం ఏర్పడితే ఉప ఎన్నికలకు పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక స్టేట్మెంట్ చేశారు అసెంబ్లీ సాక్షిగా. వాట్ ఇట్ మీన్స్? సార్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు నేను ఏమంటున్నాను, మేము జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోలేదు, అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ప్రివిలేజ్ ఎమ్మెల్యేకి ఉండే ఇవన్నీ ఏదో ఇచ్చారని అంటున్నారు కదా. ఏం లేదు, ఆయన నార్మల్ గా ఏదైతే జెడ్+ కేటగిరీ ఉందే వాళ్ళు ఇవ్వటం లేదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జీతం వెనక్కి ఇవ్వాలి కదా. ఎందుకు తీసుకున్నాడు? నైతికత అనిపించుకోదు కదా. ఆయన సీనియర్ కదా, అందరికి చెప్పాల్సినటువంటి వయసులో ఉన్నాడు కదా. 3, మీరు అన్నట్టుగా మొన్న జరిగినటువంటి మా మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వాళ్ళు అనర్హత వేటు వేస్తానంటున్నారు కదా. వేస్తే ఆల్రెడీ మేము అర్హత కోల్పోయినట్టే కదా. అప్పుడు అవును అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా లేనట్టే కదా. అప్పుడు 11 మంది రాజీనామా చేసేదే ఉంటది, ఆల్రెడీ పోయినట్టే కదా పదవులు. అప్పుడు నిజంగా ఆ పదవులు పోతే 4 ఎంపీ పదవులు కూడా రాజీనామా చేద్దాము, 2కి ఎలక్షన్ వెళ్ళడానికి రెడీ అని చెప్పాం. దాన్ని మేమేదో ముందే రాజీనామాలు చేసేస్తామన్నా అని చెప్పి వక్రీకరించారు. ఏదైతే సెక్షన్ ఆఫ్ మీడియా జరిగింది ఏంటి? వాళ్ళు అనర్థం వేటు వేస్తే మేము ఇంకా రాజీనామా చేసేదే ఉంటది. ఆల్రెడీ పదవులు కోల్పోయినట్టే కదా. అప్పుడు మేమే న్యాయస్థానాలకు బావు 4 ఎంపీ పదవులు కూడా రాజీనామా చేసి 11+4 ఏదో 11కి ఆల్రెడీ వేటు వేస్తారు, 4కి మేము రాజీనామా చేస్తాం ఎంపీలకి. ఎలక్షన్స్ కి మేము సిద్ధంగానే ఉన్నాం, దాని గురించి నో డౌట్. సతీష్ గారు ఇప్పుడు ఎందుకంటే విద్యాసాగర్ గారు లాయర్ కూడా, ఐ థింక్ ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడినప్పుడు నేను సింపుల్ గా అడుగుతున్నా, 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఏ రూల్ ప్రకారం అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇచ్చారు? అది ఒక పాయింట్. గవర్నర్ చేత ఎలా ప్రమాణ స్వీకారం చేయించి ఇచ్చారు? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పుడు తప్పు పట్టాలి అలా అయితే. అవును సార్, గవర్నర్ కూడా. ఇంకొకటి రెండో పాయింట్ వచ్చినప్పుడు క్లియర్ గా రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరు సుప్రీంకోర్టు రోజా గారిని అసెంబ్లీ సమావేశాల నుంచి అప్పుడు వీళ్ళు బాయ్కాట్ చేశారు, అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించారు రానికుండా. సుప్రీంకోర్టు ఇచ్చింది రోజా గారిని తీసుకోమని. అయినా ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు నా అసెంబ్లీ ఇది, అసెంబ్లీకి స్పీకరే హైయెస్ట్ అథారిటీ, కోర్టులు కూడా ఇక్కడ పనిచేయమని చెప్పి ఆమెను అసెంబ్లీ కూడా రానిలా. సో అసెంబ్లీలో స్పీకర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం ఈజ్ అల్టిమేట్ నిర్ణయం. ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 రాజకీయ పార్టీలకి అసెంబ్లీలో ప్రాధాన్యం ఉంది. ఆ 4గిట్లో 3 ఒక పక్కన ఉన్నాయి, మిగిలింది ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రజల వాయిస్ మేము వినిపించడానికి అడుగుతున్నాం అపోజిషన్ హోదా. మాకు ఏం ప్రివిలేజ్ ఇవ్వదు సార్, మేమే అడుగుతున్నాం. మేము ఓన్లీ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే మైక్ ఒకటే అంటున్నాం, మైక్. మాకు ఏం దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ హోదా కానీ వెంకటరెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే మీ వెర్షన్ మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే మీరు 11 మంది కూడా శాసనసభ్యులు అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, మీ సీట్లలో కూర్చోవచ్చు, మీరు మాట్లాడొచ్చు. ఆ విధంగా కూడా వెళ్ళి పబ్లిక్ ఇష్యూస్ని రేజ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము వెళ్ళవు అంటే విలువైన సమయం కోల్పోవడం అవుతుంది. అసెంబ్లీలో మీరు కొన్ని ఇష్యూస్ రేజ్ చేయడానికి కూడా ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు కదా సార్. వారం రోజుల్లో ఒక్క రోజు వచ్చింది సార్ మీరు అన్న ఎమ్మెల్యేకి, అది కూడా 1 నిమిషం వచ్చింది, 1 నిమిషం. ఎందుకంటే రోజుకి 25 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేరు కదా అసెంబ్లీలో, అంతమంది కూడా వీళ్ళు అవకాశం ఇవ్వరు కదా. 175 మంది ఎమ్మెల్యేలు లాగానే మమ్మల్ని ట్రీట్ చేస్తాం అంటున్నారు. మేము అడుగుతుండేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలు అడ్రస్ చేయడానికి మైక్ అడుగుతున్నాం సార్. దానికి నా పుల్లారావు గారు చెప్పారు, ఏముంది ఇస్తే దానికి తప్పే ఉంది. రూల్స్ అంటున్నారు కదా, రూల్స్ ఉన్నాయి. రూల్స్ జీతాలని ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు
అది పబ్లిక్ అదేనండి, పబ్లిక్ అమౌంట్ కదా, 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఎందుకు తీసుకున్నాడు? దానికి సమాధానం చెప్పండి. మీ హెచ్ఆర్లు, మీ గ్యాస్ బండలు, మీ కరెంటు బిల్లు, మీ సబ్సిడీలు ఊరికే రాలా? అదేనండి, చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండో, అగ్గిపుల్లో, అగ్గిపెట్టో, లేదంటే చూసుకో. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఎందుకు తీసుకున్నాడని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఎందుకు చెప్పరు? చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తి పడి తీసుకున్నాడని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అటెండెన్స్ ఎన్ని రోజుల్లో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అవ్వడం కాకపోవడం అంశం పెద్ద ఇష్యూగా మారుతోంది. ప్రతిపక్ష హోదా అనేది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్న అంశం. స్పీకర్కు అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే హైకోర్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. రెండో వైపు సంతకం పెట్టి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కరెక్ట్ అన్న అంశం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుకు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఎథిక్స్ కమిటీ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళబోతుందా? వెళ్తే ఏం జరగవచ్చు? ఒకవేళ అనర్థవేట్ లాంటి వాతావరణం ఉంటే ఉప ఎన్నికలకు ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఇప్పుడున్న 11 మంది శాసనసభ్యులతో పాటు 4 ఎంపీ స్థానాలు కూడా రాజీనామా చేసి వెళ్ళాలని మొన్నటి జరిగిన ఎల్పీ మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించిన పరిస్థితి ఒకవైపు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు త్వరలో ఉప ఎన్నికలు రావచ్చు అంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఇదంతా చూస్తుంటే ఏదో రాజకీయంగా మాత్రం కొంత దుమారం రేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది, దానికి కౌంటర్గా వైసీపీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది, మనకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది